అందరికీ నమస్కారం. 22 డిసెంబర్ 2024 రోజు ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ గారి జయంతి. ఈ సందర్భంగా మన మిత్రుడు అరవింద్ కుమార్ గారు ఆయన గురించి ఆలపించిన ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. అందరూ తమ పిల్లలకు వినిపించి విద్యార్థులకు ఆయన గురించి మన గొప్పతనం భారతీయులకు గణిత శాస్త్రవేత్తల గొప్పతనాన్ని గురించి వివరించండి. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ స్మరణలో 6వ రోజు. సున్నలో నిర్గుణ బ్రహ్మమున్నది గదా, సర్వకల్యాణ గుణనిధి చక్రికలడనంతమునను నీ గణిత వేదాంత పథము చేర్చదా, ద్వైత సన్నిధి శ్రీనివాస శ్రీనివాస. ఆ రోజుల్లో రామానుజన్ మద్రాసులోని తన అమ్మమ్మ గారి ఇంట నివసించేవాడు. మధ్యాహ్న భోజనానికని ఒక కంచు క్యారియర్లో పెరుగన్నము ఊరగాయ తెచ్చుకునేవాడు. భోజన సమయంలో త్వరగా తిని BA తరగతికి గణితం బోధించే ఆచార్య సింగారవేలు మొదలియార్ దగ్గరికి వెళ్ళి అతనితో కలిసి మ్యాథమెటికల్ జర్నల్లోని సమస్యలను సాధించేవాడు. పేరొందినటువంటి శాస్త్రజ్ఞుడైనటువంటి సింగారవేలు సైతం తనకు రాని లెక్కలను రామానుజన్ అడిగి తెలుసుకునేవాడు. ఈ విషయాల్ని అప్పట్లో రామానుజన్కు సహవిద్యార్థిగా ఉండి ఆ తర్వాత మద్రాసులో ఇండియన్ పోలీస్ సర్వీస్లో పనిచేసి రిటైర్ అయినటువంటి టి దేవరాజ మొదలియార్ ఎప్పుడు చెబుతుండేవాడు. పచ్చియప్పన్ కళాశాలలో చేరిన తర్వాత 4-5 నెలలకు రామానుజన్ అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్సా విశ్రాంతి పొందడానికని కుంభకోణానికి తిరిగి వచ్చాడు. ఆ సంవత్సరం తగినంతటువంటి అటెండెన్స్ లేని కారణంగా పరీక్షకు హాజరు కాలేకపోయాడు. మరుసటి సంవత్సరం ప్రైవేటు విద్యార్థిగా పరీక్ష రాసి మరొక్కసారి అపజయాన్ని చవిచూశాడు. ఇంతటితో అతని విద్యార్థి దశకు తెరపడింది. అయినా ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ గణిత శాస్త్ర పరిశోధన మాత్రం శేష జీవితమంతా అవిరళంగా కొనసాగింది. ఈ వ్యాపకం అనేక విజయాలను, బహుమతులను, అవార్డులను తెచ్చిపెట్టడమే కాకుండా రామానుజన్కు మన దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది. 1908వ సంవత్సర ప్రాంతంలో కుంభకోణంలో FA చదువుతున్నటువంటి KS విశ్వనాథ శాస్త్రికి నెలకు 7 రూపాయలు తీసుకుని ఆయన దగ్గర రామానుజన్ గణితాన్ని ఆయనకు బోధించేవాడట. బీజగణితం, రేఖాగణితం, త్రికోణమితులను విస్తృతమైనటువంటి పరిజ్ఞానంతో తన మేధాశక్తి ప్రతిబింబించే విధంగా అత్యున్నతంగా బోధించేవాడు. ఒకే సమస్యను వేర్వేరు సమయాల్లో వేర్వేరు పద్ధతుల్లో వీలైనంత క్లుప్తంగా తనదైన రీతిలో సాధించేవాడు. అతని దగ్గర శిష్యరికం చేయడం తన అదృష్టమని విశ్వనాథ శాస్త్రి తరచూ అనేవాడట. పరీక్షా సమయాల్లో రామానుజన్ సలహా కోసం మిత్రులందరూ చుట్టూ చేరేవారు. వారినందరినీ కావేరీ నదీ తీరానికి తీసుకెళ్లి ఇసుక మీద వేలితో రాస్తూ పరీక్షల్లో రాదగిన సమస్యల్ని, వాటి సాధనా పద్ధతులను వివరించేవాడు. 1909 జూలై 14న రామానుజన్ వివాహము రామానుజన్ తల్లి కోమల తమ్మాళ్ స్నేహితురాలైనటువంటి రంగనాయకి కూతురైనటువంటి జానకితో జరిగింది. చదువు దృష్ట్యా రామానుజన్ తన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయనకు ఒక చిన్న ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ కోసము మత్తు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు తన విలక్షణతను ప్రదర్శిస్తూ పంచేంద్రియాల్లో ఏవేవి వరుసగా స్పృహను కోల్పోతాయో రామానుజన్ గమనించసాగాడట. ఈ విధంగా ఆ సమయంలో ఆయనకు తరచూ పస్తులు ఉండాల్సి వచ్చింది. అయినా అది తదేకంగా తనను నడిపించేటువంటి అంతర్జ్యోతి వెలుగులో పరిశోధన చేసుకుంటూ గడిపేవాడు. ఇదంతా గమనించి పక్కింట్లో ఒక ఆవిడ రామానుజన్ను అప్పుడప్పుడు పిలిచి భోజనం పెట్టేదట. రాను రాను రామానుజన్కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. రోజులు గడవడం కష్టతరమైపోయింది. ఏదైనా జీవనోపాధి సంపాదించుకోవాలని అన్ని ప్రయత్నాలు చేశాడు. తెలిసిన ప్రతి ఒక్కరినీ కలిశాడు. చిన్న ఊర్లు మొదలుకొని పెద్ద పట్టణాల వరకు తిరిగాడు. గణిత శాస్త్రాచార్యులందరూ కలిసి
వాళ్ళందరినూ కలిసి తను సాధించినటువంటి ఫలితాలను చూపించాడు. తిరగని చోటు లేదు, చేయని ప్రయత్నం లేదు. అయితే శ్రమంతా బూడిదలో పూసిన పన్నీరైంది. వృథా ప్రయాస మిగిలింది. పూటకింత తిండి గడవడానికి, గణిత శాస్త్ర పరిశోధనపై మనసు నిలపడానికి వీలైన ఒక చిన్న ఆధారమైనా లభించలేదు. జీవితంలో నిరాశ నిస్పృహలు ఆవరించాయి. అంతటి ఒడిదుడుకుల్లోనూ రామానుజన్ మనసుకు మిగిలిన ఒక్కగానొక్క ఆలంబన, ఓదార్పు గణిత శాస్త్ర రహస్యాల ఆవిష్కరణలోని మాధుర్యమే. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా 1910వ సంవత్సరంలో రామానుజన్ సొంతంగా జీవనోపాధిని వెతుక్కోవాల్సిన అవసరం తప్పనిసరైంది. నిరుద్యోగ జీవితాన్ని భరించలేక రామానుజన్ కుంభకోణం నుంచి మద్రాసుకు వెళుతున్న రైలు ఎక్కి విల్లిపురంలో దిగాడు. అక్కడ రైలు మారి పడమటి దిశగా 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి తిరుకోయిలూరుకు చేరాడు. తిరుకోయిలూరు 9,000 జనాభా కలిగిన జిల్లా కేంద్రం ఆ రోజుల్లో. ఆ ఊరిలో వామనమూర్తి వెలిసినటువంటి ప్రసిద్ధ వైష్ణవాలయం ఉంది. అక్కడ వి రామస్వామి అయ్యర్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసేవాడు. ఆయన ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీని స్థాపించినటువంటి గణిత శాస్త్రవేత్త. ఆయన విద్యాలయాల్లో ఆచార్యుడిగా ఎప్పుడూ పనిచేయలేదు. అయినా విద్యార్థి దశ నుంచి ఎడ్యుకేషనల్ టైమ్స్ లాంటి పత్రికలలో అతను గణితానికి సంబంధించినటువంటి అనేక వ్యాసాలను ప్రచురించాడు. అందువల్ల ఆ పత్రికా సంపాదకులు అతన్ని ఆచార్యునిగా భావించి అలాగే సంబోధించేవారు. అలా అతనికి ఆచార్య బిరుదు సార్థకమైంది. రామానుజన్ ఆచార్య వి రామస్వామి అయ్యర్ని కలిసి తన నోట్బుక్స్ చూపించి క్లర్క్ లాంటి చిన్న ఉద్యోగం ఏదైనా ఇప్పించమని అర్థించాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.